ప్రతి టీనేజర్ లేట్ అవ్వకముందే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 10 లైఫ్ లెసన్స్. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. ప్రతిరోజు మీరు లేచినప్పుడు మీరు 25, 30 లేదా 40 ఇయర్స్‌లో ఉంటారు. అప్పుడు ఒక్కసారిగా మీకు నేను చాలా టైం వేస్ట్ చేశాను. ఈ విషయం ముందే తెలిసుంటే బాగుండేదని అనిపిస్తుంది. నిజమేంటంటే లైఫ్‌కి ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఉండవు. చాలామంది లైఫ్ లెసన్స్‌ని హార్డ్ వేస్‌లో నేర్చుకుంటారు. కానీ మీరు డిఫరెంట్. ఎందుకంటే ఈరోజు మీరు కొన్ని పవర్ఫుల్ లెసన్స్ నేర్చుకోబోతున్నారు. అవి మీ లైఫ్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేస్తాయి. సో మీరు టీనేజర్ అయితే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఈ లెసన్స్‌లో కనీసం ఒక్కటైనా మీ లైఫ్‌ని చేంజ్ చేయొచ్చు. నెంబర్ 1, ఎవరికీ లైఫ్ కంప్లీట్‌గా అర్థం కాలేదు. మనందరం అనుకునేది ఏంటంటే పెద్దవాళ్ళకి అన్నీ తెలుసని అనుకుంటాం. బట్ రియాలిటీ ఏంటంటే ఎవరికీ లైఫ్ కంప్లీట్‌గా అర్థం కాలేదు. మీరు ఎంతగానో అడ్మైర్ చేసే సక్సెస్ఫుల్ పర్సన్ కూడా ఇప్పటికీ లైఫ్‌ని స్టెప్ బై స్టెప్‌గా నేర్చుకుంటూనే ఉన్నాడు. కాబట్టి మీరు 16 లేదా 18లోనే లైఫ్ ప్లాన్ అయిపోవాలని ప్రెషర్ పడకండి. థింక్ లెస్, డూ మోర్. క్లారిటీ అనేది థింకింగ్ వల్ల కాదు, యాక్షన్ వల్ల వస్తుంది. నెంబర్ 2, మీ డైలీ హ్యాబిట్స్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. మీ లైఫ్ అనేది ఒక్క రోజులో బిల్డ్ అవ్వదు. రోజు మీరు చేసే చిన్న చిన్న హ్యాబిట్స్ వల్ల బిల్డ్ అవుతుంది. రోజుకి 4 to 5 అవర్స్ స్క్రోలింగ్, స్టడీస్ అవాయిడ్ చేయడం, ప్రొక్రస్టినేషన్, ఇవన్నీ చిన్న చిన్నవిగా కనిపించినా ఇవి మీ ఫ్యూచర్ని సైలెంట్గా డిస్ట్రాయ్ చేస్తాయి. సక్సెస్ఫుల్ పర్సన్కి డిఫరెంట్ గోల్స్ ఉండవు. వాళ్ళకి డిఫరెంట్ హ్యాబిట్స్ ఉంటాయి. టైంకి లేవటం, ఎక్సర్సైజ్ చేయడం, ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవడం అనేవి చిన్నగా స్టార్ట్ చేయండి. నెంబర్ 3, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యూచర్ను డిసైడ్ చేస్తారు. ఇది చాలా పవర్ఫుల్. మీ ఫ్రెండ్ సర్కిల్ అంటే మీ ఫ్యూచర్. మీ ఫ్రెండ్స్ లేజీగా ఉంటే, నెగిటివ్గా ఉంటే, ఫోకస్ లేకుండా ఉంటే స్లోగా మీరు కూడా అలాగే మారిపోతారు. గుడ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు మిమ్మల్ని గ్రో అయ్యేలా పుష్ చేస్తారు. బ్యాడ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని కంఫర్ట్ జోన్లో ఉంచుతారు. మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి, నా ఫ్రెండ్స్ నన్ను ఇన్స్పైర్ చేస్తున్నారా, లేకపోతే ఎందుకు పనికి రాకుండా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా అని. నెంబర్ 4, మోటివేషన్ కంటే డిసిప్లిన్ ఇంపార్టెంట్. మోటివేషన్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఒక వీడియో చూసిన తర్వాత ఇప్పటి నుండి నా లైఫ్ చేంజ్ అవుతుందని అనుకుంటారు. బట్ 2 days తర్వాత ఆ ఫీలింగ్ పోతుంది. మోటివేషన్ అనేది టెంపరరీ, కానీ డిసిప్లిన్ మాత్రం పర్మనెంట్గా ఉంటుంది. డిసిప్లిన్ అంటే ఫీల్ లేకపోయినా పనిచేయడం, హార్డ్ అయినా కంటిన్యూ చేయడం, ఎవరూ చూడకపోయినా కన్సిస్టెంట్గా ఉండడం. ఇది మీ లైఫ్ని మార్చే అసలు పవర్. నెంబర్ 5, ఫెయిల్యూర్ అనేది మీ బెస్ట్ టీచర్. ఫెయిల్ అవ్వడం చాలా పెయిన్ఫుల్. ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం, రిజెక్ట్ అవ్వడం, గోల్స్ అచీవ్ చేయకపోవడం, ఇవి చాలా హర్ట్ చేస్తాయి. బట్ నిజం ఏంటంటే ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి ఆపోజిట్ కాదు, అదొక పార్ట్. ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ ఫెయిల్ అయ్యాడు, కానీ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఆపలేదు. నేనే ఎందుకు అని అడిగే బదులు నేనేం నేర్చుకోగలనని అడగండి. నెంబర్ 6, కంపేర్ చేయడం ఆపండి. సోషల్ మీడియా వల్ల మనం చాలా కంపేర్ అవుతుంటాం. మన ఏజ్ వాళ్ళు మనీ ఎర్న్ చేస్తుంటారు, ట్రిప్స్ వెళ్తుంటారు, హ్యాపీగా కనిపిస్తారు. అప్పుడు మనకి నేను వెనుకపడ్డానని అనిపిస్తుంది. బట్ రిమెంబర్, అది హైలైట్ మాత్రమే, రియల్ లైఫ్ కాదు. మీ జర్నీ మీది. నిన్నటి కంటే ఈరోజు బెటర్ అవడం మీద ఫోకస్ చేయండి. నెంబర్ 7, టైం అనేది మీ బిగ్గెస్ట్ అసెట్. ఇప్పుడు మీ దగ్గర ఒక ప్రైజ్లెస్ థింగ్ ఉంది. అది ఏంటంటే టైం. మీరు దీన్ని ఏదన్నా నేర్చుకోవడానికి యూజ్ చేయొచ్చు, స్కిల్ డెవలప్ చేయడానికి యూజ్ చేయొచ్చు, లేకపోతే వేస్ట్ చేయొచ్చు. టైం విలువ మీకు లేటుగా తెలుస్తుంది. ప్రతిరోజు ప్రతి గంట ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో అనేది ఒక 5 years తర్వాత మీ పొజిషన్ని డిసైడ్ చేస్తుంది. నెంబర్ 8, నో చెప్పడం నేర్చుకోండి. ప్రతి ఆపర్చునిటీ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ పిలిచినప్పుడు వెళ్ళడం, అన్నెసెసరీ డిస్ట్రాక్షన్స్ని ఫేస్ చేయడం, టైం వేస్ట్ చేసే పనులు చేయడం, ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తే మీరు ఫోకస్ కోల్పోతారు. నో చెప్పడం రూడ్ కాదు, అది మీ ఫోకస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నెంబర్ 9, మెంటల్ హెల్త్ని ఇగ్నోర్ చేయకండి. టీనేజ్ లైఫ్ ఈజీ కాదు. స్టడీస్ ప్రెషర్, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, ఫ్యూచర్ కన్ఫ్యూజన్ ఉంటాయి. ఇవన్నీ స్ట్రెస్ క్రియేట్ చేస్తాయి. ఫీల్ అవ్వడం తప్పు కాదు, బట్ ఇగ్నోర్ చేయడం తప్పు. టాక్ టు సమ్వన్, బ్రేక్ తీసుకోండి, మీకు మనశ్శాంతినిచ్చే పనులు చేయండి. స్ట్రాంగ్ మైండ్ ఉంటేనే స్ట్రాంగ్ లైఫ్ బిల్డ్ అవుతుంది. నెంబర్ 10, మీలా ఉండండి, బీ యువర్ సెల్ఫ్. టీనేజ్లో మనం చాలా ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తాం. వేరే వాళ్ళలాగా బిహేవ్ చేయడం, మన రియల్ సెల్ఫ్ని హైడ్ చేయడం. కానీ ఇది ఒక పెద్ద మిస్టేక్. మీరు నిజంగా ఎవరో అదే మీ స్ట్రెంగ్త్. రియల్గా ఉండండి, ఫేక్ అవ్వకండి. రైట్ పీపుల్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. లాస్ట్లో ఒక్క విషయం గుర్తుంచుకోండి, టీనేజ్ ఇయర్స్ అంటే ఫన్ మాత్రమే కాదు, ఇది మీ ఫౌండేషన్. చాలామంది ఈ లెసన్స్ని లేటుగా నేర్చుకుంటారు, బట్ మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. క్వశ్చన్ ఒక్కటే, మీరు ఒక్క విషయం అప్లై చేస్తారా? అదేంటంటే నాలెడ్జ్ ఎలోన్ యూజ్లెస్. యాక్షన్స్ తీసుకుంటేనే లైఫ్ చేంజ్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒక్కటి గుర్తుంచుకోండి, మీ ఫ్యూచర్ లక్ మీద కాదు, మీ యాక్షన్స్ మీద ఆధారపడుతుంది. స్టార్ట్ టుడే. థ్యాంక్ యూ.